Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈ రోజు మనం వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి తెలంగాణ అండి. టీజీపీఎస్సి గ్రూప్ 1 యొక్క కీ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి అఫీషియల్ గా. సో మాస్టర్ కీ రిలీజ్ చేశారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాము. అండ్ దీని మీద మనకి కీ మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా డేట్స్ కూడా రిలీజ్ చేశారండి. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు పెట్టొచ్చండి. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మెయిన్స్ ఎగ్జామ్ యొక్క టైం టేబుల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దాని ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సో మనం టైం టేబుల్ తీసుకుంటే చూడండి, ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్ యొక్క టైం టేబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 21st నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 21st నుండి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ ఏముంటుంది మరి అంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ క్వాలిఫైయింగ్ టెస్ట్. నేను ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్తాను, ఫస్ట్ చూడండి. ఓకేనా? తర్వాత డ్యూరేషన్ ఆఫ్ టైం అంటే మన ప్రతి ఎగ్జామ్ కి మనకి ఎంత టైం ఉంటుందండి? 3 hours టైం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మాక్సిమం మార్క్స్. మరి మనకి మార్క్స్ ఎన్ని ఉంటాయంటే 150 మార్క్స్ ఉంటాయి. ఓకే, మరి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో అని మనం ఇంకా చూద్దాం ఫర్దర్ గా. ఓకే, మరి టైమింగ్స్ చూస్తే మనకి ఆఫ్టర్నూన్ సెషన్స్ ఉంటుందండి. ఎగ్జామ్ అయితే మనకి ఆఫ్టర్నూన్ లో ఉంటుంది. సో 2:30 నుంచి 5:30 వరకు. ఓకే, అంటే ఇక్కడ 2:30, 3:30, 4:30, 5:30 అంటే 3 hours అవుతుంది. క్లియర్ కదా? సో మీకు ప్రతి ఎగ్జామ్ కూడా ఆఫ్టర్నూన్ సెషన్ లో ఉందండి. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. తర్వాత 21st కి అయిపోయింది ఎగ్జామ్. నెక్స్ట్ 22nd కి మనకి పేపర్ 1, ఇది జనరల్ ఎస్సే అండి. సో ఇది కూడా మనకి 3 hours ఉంటుంది. మార్క్స్ వచ్చి 150 ఉంటాయి. సో ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ 3:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. అండ్ 23rd వచ్చేసి పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ మీద టెస్ట్ ఉంటుందండి. ఇది కూడా మనకి 3 hours ఉంటుంది. 150 మార్క్స్ ఆఫ్టర్నూన్ సెషన్. నెక్స్ట్ 24 వచ్చేసి పేపర్ 3 ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఉంటుందండి. 3 hours ఎగ్జామ్, 150 మార్క్స్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 25th. మరి 25th రోజు తీసుకుంటే మనకి పేపర్ 4 ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, మరి ఇది కూడా మనకి 3 hours ఉంటుందండి. 150 మార్క్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ సెషన్ లో ఉంటుంది. 26 కూడా తీసుకుంటే మనకి ఇక్కడ పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, 3 hours అండ్ 150 మార్క్స్. దాంతో పాటుగా సేమ్ ఆఫ్టర్నూన్ సెషన్. 27 నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఇది చూడండి, పేపర్ వచ్చేసి మనకి 6 అంటాము, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, 3 hours అండ్ 150 మార్క్స్ ఆఫ్టర్నూన్ సెషన్. ఓకే కదా? సో ఇది మనకి డేట్స్ అండి. మరి ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా? సో చూడండి, మరి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మనకి ఏ విధంగా ఇచ్చారంటే ఇది గ్రూప్ 1. ఓకేనా? గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఫస్ట్ చూడండి పేపర్ 1 జనరల్ ఎస్ఏ. ఓకేనా? జనరల్ ఎస్ఏ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం మనం. క్లియర్ గా చూడండి, జనరల్ ఎస్ఏ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఫస్ట్ మనకి టైం ఎంత 3 hours ఉంటుంది. మార్క్స్ వచ్చేసి ఎంత ఉంటాయి? 150 మార్క్స్ ఉంటాయి. మరి చూడండి, ఇక్కడ మనకి నోట్ అని ఇచ్చారు. ఏమన్నారు చూడండి, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయమన్నారు. అండ్ ఆన్సర్ 1 question ఫ్రమ్ ఈచ్ సెక్షన్. ఇంక ఇక్కడ ఏమంటున్నారు, ఈచ్ సెక్షన్ నుంచి 1 question ఆన్సర్ చేయమంటున్నారు. ఓకేనా? అండ్ ఆన్సర్ టు ఈచ్ క్వశ్చన్ షుడ్ బి లిమిటెడ్ అరౌండ్ ద 1000 words. ఎన్ని వర్డ్స్ అన్నారు? ఇది ఎస్ఏ రేటింగ్, మళ్ళీ మర్చిపోవద్దు మీరు. ఓకేనా? ఎన్ని వర్డ్స్ లో రాయాలి మనం ఎస్ఏ రేటింగ్ రాసేటప్పుడు? 1000 words లో రాయాలి. సో మనకి ఎన్ని సెక్షన్స్ ఇచ్చారండి? సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3, 3 sections ఇచ్చారు మనకి. సో ప్రతి సెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రాయాలి. అంటే ఇక్కడ మనకి ఏబిసి 3 ఉంటాయి. నాకు ఈ 3 వచ్చి నేను ఈ 3 రాస్తా అంటే కుదరదు. పోనీ నాకు ఇందులో 2 వచ్చు, ఇందులో 1 వచ్చి రాస్తాను అంటే కుదరదు. పోనీ ఇందులో 2 వచ్చి ఇందులో 1, అలా కుదరదు. ప్రతి 3 నుంచి ఒకటి ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. అప్పుడే మీకు 50 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఒక్క క్వశ్చన్ కి. సో 50 × 50 × 50 150 అవుతుంది. ఓకేనా? 50 × 3 జార్. క్లియర్ కదా? ప్రతి సెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. మీకు వచ్చిన నాకు ఇది వచ్చు 2 అని మీరు అటెంప్ట్ చేసినా కూడా మీకు మార్క్స్ పడదండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి పేపర్ 2 వచ్చేసి మనకి హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. అండ్ దీని యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే సేమ్ 150 మార్క్స్ ఉంటాయి. 3 hours ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి నోట్ ఇచ్చారు, దేర్ ఆర్ ద 3 sections. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంట? సేమ్ ఇందులో కూడా 3 sections ఉన్నాయి. అండ్ ఈచ్ సెక్షన్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 questions. ప్రతి సెక్షన్ లో 5 questions ఉన్నాయి. ఓకేనా? అంటే 3 × 5 ఎంత అయితే అంటే 15 questions ఉన్నాయి ఇక్కడ మనకి. క్లియరా? అండ్
ఆన్సర్ ఆల్ 5 క్వశ్చన్స్. మరి ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చా అన్నారు. 5 క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేయమన్నారు. మళ్ళీ ఇందులో 5 క్వశ్చన్‌లో 1, 2, 3 ఉంటాయి. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే ఇక్కడ అన్ని క్వశ్చన్స్‌కి మనకి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలన్నాడు. కానీ ఇక్కడ ఒకటి చూడండి. ఆన్సర్ ఆల్ 5 క్వశ్చన్స్ ఆఫ్ ఈచ్ సెక్షన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 1 అండ్ 2 క్వశ్చన్ నెంబర్ 1 అండ్ 2 డు నాట్ హ్యావ్ ద ఇంటర్నల్ చాయిస్. అంటే క్వశ్చన్ నెంబరు ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ నెంబర్‌లో ఏమి ఇస్తారో వాటన్నింటిని మనం రాయాల్సిందే. ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ లేదు. ఓకేనా? అంటే ఇక్కడ ఏ క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ ఖచ్చితంగా రాయాలి మనం. ఓకే. సో, అండ్ క్వశ్చన్ నెంబర్ 2 కూడా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఖచ్చితంగా రాయాలి. కంపల్సరీ క్వశ్చన్. రాయకపోతే మనమే మార్క్స్ లాస్ అవుతాం. అర్థమవుతుందా? సో, ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ లేదు. క్వశ్చన్ నెంబర్ 1 అండ్ 2కి మాత్రం. అదే క్వశ్చన్ నెంబర్ ఇక్కడ 3, 4, 5 తీసుకుంటే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంది. అంటే చూడండి క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటే ఏ ఆర్ బి అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తారండి. తర్వాత ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తారు. మీరు ఇదన్నా రాయొచ్చు, ఇదన్నా రాయొచ్చు. అలా అని నాకు 3లో ఈ 2 వచ్చని 2 రాసి ఈ 4ని రాయను అంటే కుదరదు. గుర్తుపెట్టుకోవాలి. నాకు 3లో ఏబీ వచ్చు. నేను 3 రాస్తాను అనంటే అది మీకు మార్క్స్ అయితే పడవు. ఒక్కదానికి మాత్రమే మార్క్స్ పడతాయి. గుర్తుపెట్టుకోవాలి. సో, 4 నుంచి కూడా మళ్ళీ ఏబీలో ఏదన్నా ఒకటి రాయండి. ఓకేనా? అండ్ 5 నుంచి ఏబీ ఏదన్నా ఒకటి రాయాలి. అంతేగాని నాకు 3, 4 వచ్చు మిగతాయి రావు నేను రాయను అనంటే మీకు మార్క్స్ రాదు. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, ఇదొచ్చేసి మనకి సెక్షన్ 1 వస్తుందండి. 5 ఇంటూ 10 ప్రతి క్వశ్చన్‌కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? 10 మార్క్స్ ఉంటాయి. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆన్సర్ టు ఈచ్ క్వెషన్ షుడ్ బి లిమిటెడ్. ఎంత అంటున్నాడండి? వర్డ్ లిమిట్ 200 వర్డ్ లిమిట్ అంటున్నారు. ఓకే. 200 వర్డ్ లిమిట్. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్. సో, మనకైతే ఇప్పుడు అకార్డింగ్ టు ద రూల్స్ బుక్‌లోనే మనము ప్రీవియస్‌గా తీసుకున్నప్పుడు రూల్స్ బుక్‌లోనే ఉంది. అండ్ ఇయర్ మనకి ఇంకా దానికి రూల్స్ బుక్, రఫ్ పేపర్ అని ఏమి ఇవ్వలేదు. బట్ అకార్డింగ్ టు ద ప్రీవియస్ తీసుకుంటే రూల్స్ బుక్‌లోనే ఉంది. సో, మోస్ట్ ప్రాబబ్లీ రూల్స్ బుక్‌లోనే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో, మనం ఇప్పుడు ఏపీ పేపర్ తీసుకున్నా కూడా మనకి 44 పేజెస్ బుక్‌లెట్ అయితే ఉంటుంది కదా! సో, అకార్డింగ్ టు దట్ ఇచ్చినా కూడా మీరు ఒక్క క్వెషన్‌కి 3 పేజెస్ మినిమమ్ ఆన్సర్ రాయగలిగే లెవెల్‌లో ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో, యాక్చువల్‌గా 200 వర్డ్స్‌కి 3 పేజెస్ ఎలా రాయొచ్చు అనంటే ఇక్కడ 2 ½ పేజ్ మనకి మినిమమ్ రిక్వైర్డ్. ఓకేనా? సో, మనం ప్రాక్టీస్ చేయాలన్నట్టుగా. ప్రాక్టీస్ చేస్తేనే మీరు చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ టైంలో ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి. ఎంత చదివినా మీరు పెన్ను తీసుకొని పేపర్ మీద రాసినప్పుడే మీ నాలెడ్జ్ అనేది మీరు ప్రెజెంట్ చేయగలిగే స్కిల్స్ నేర్చుకోగలుగుతారు. అర్థమవుతుందా? సో, డైలీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ ఏ స్పెషల్ రిఫరెన్స్ టు ద మోడర్న్ ఇండియా. ఇది మనకి టాపిక్ అండి. సో, ఈ టాపిక్ నుంచి మనకి ఎన్ని క్వెషన్స్ వస్తాయో చూసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 2లో ఏ టాపిక్ ఇచ్చారు? సెక్షన్ 2లో హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా? సో, ఇక్కడ కూడా 5 క్వెషన్స్ ఉంటాయి. మళ్ళీ 5లో ఇక్కడ చూడండి 6th క్వెషన్ అండ్ 7th క్వెషన్ వచ్చేసి కంపల్సరీ రాయాలి. మళ్ళీ 8th, 9th, 10th క్వెషన్‌కి మనకి ఏఆర్‌బి ఆప్షన్ ఉంటుంది. అంటే ఏదన్నా ఒకటి రాస్తే సరిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా నాకు 8th, 9th వచ్చు, ఇక్కడ 6th వచ్చు రాస్తే 5 అయితే అంటే క్యాలిక్యులేట్ అవ్వదండి. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 3 తీసుకుంటే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. ఇదొచ్చేసి మనకి సేమ్ ఇక్కడ 5 ఇంటూ 10 మనకి 5 క్వెషన్స్ ఉంటాయి. 11th, 12th క్వెషన్ వచ్చే కంపల్సరీ ఉంటుంది. అండ్ 13th క్వెషన్‌లో మనకి ఏబీ అండ్ 14థ్‌లో ఏబీ, 15థ్‌లో ఏబీ. ఎనీ వన్ ఏదన్నా ఒక్కటి. ఓకేనా? ఏదన్నా ఒక్కటి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్‌లో మళ్ళీ పేపర్ 3 తీసుకుంటే ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అన్నాం. సో, ఇక్కడ కూడా ప్రతి పేపర్‌కి మనకి ప్యాటర్న్ అయితే సేమ్. అండ్ దేర్ ఆర్ ద 3 సెక్షన్ ప్రతి పేపర్‌కి మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. 5 క్వెషన్స్ ఉంటాయి. ప్రతి దానిలో ఫస్ట్ 2 అంటే ప్రతి సెక్షన్‌లో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం పేపర్‌లో ఫస్ట్ 2 కాదండి. ప్రతి సెక్షన్‌లో ఈచ్ సెక్షన్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 క్వెషన్స్. ఓకే. ఆల్ 5 క్వెషన్స్ ఇన్ ఈచ్ సెక్షన్ అండ్ క్వెషన్ నెంబర్ 1 అండ్ 2 డు నాట్ హ్యావ్ ద ఇంటర్నల్ చాయిస్. ప్రతి సెక్షన్‌లో కూడా క్వెషన్ నెంబర్ 1 అండ్ 2కి ఇంటర్నల్ చాయిస్ ఉండేది కంపల్సరీ రాయాలి. అండ్ ప్రతి సెక్షన్ నుంచి ఏదన్నా ఒక్కటే రాయాలండి. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 2 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేమ్ కంపల్సరీ క్వెషన్ 6, 7. తర్వాత 8, 9, 10లో తీసుకుంటే ఏదన్నా ఒక ఆప్షన్ తీసుకొని రాయాలి. తర్వాత సెక్షన్ 3 తీసుకుంటే గవర్నెన్స్ 11th, 12th కంపల్సరీ క్వెషన్. అండ్ 13, 14 తీసుకున్నప్పుడు ఏదన్నా ఒక ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ కమ్ టు ద ఇక్కడ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు సేమ్ ఇక్కడ కూడా సేమ్ టైమింగ్స్, హవర్స్ అన్ని సేమే. మళ్ళీ క్వెషన్ 1, 2 అనేది కంపల్సరీ. 3, 4, 5 వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఏదన్నా ఒకటి రాయాలి. తర్వాత నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ 6, 7 కంపల్సరీ క్వెషన్స్. అండ్ 8, 9, 10లో మళ్ళీ ఏదన్నా ఒకటి రాయాలి. అండ్ అగైన్ సెక్షన్ 3లో డెవలప్మెంట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్ 11th, 12th కంపల్సరీ క్వెషన్. రిమైనింగ్ దానిలో మనకు ఆప్షన్స్ ఉంటాయి.
అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసరికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే పేపర్ కొంచెం అన్నిటికంటే కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. చూడండి ఇక్కడ సెక్షన్ 1 సెక్షన్ 2 కన్సిస్టింగ్ ఆఫ్ ద 5 క్వశ్చన్స్, నాట్ 3 సెక్షన్. ఇక్కడ సెక్షన్ 3 సెపరేట్ గా చెప్తున్నారు. సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 గురించి చెప్పారు. 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ 5 క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 1 and 2 డూ నాట్ హ్యావ్ ద ఇంటర్నల్ చాయిస్. సో ఇందులో కూడా సేమ్ అన్నాడు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3, 4, 5 ద ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. అండ్ ఆన్సర్ ఈచ్ క్వశ్చన్ షుడ్ బి లిమిటెడ్ అరౌండ్ 200 వర్డ్స్ అండ్ మార్క్స్ వచ్చేసి 10. అయితే ఇక్కడ మరి సెక్షన్ 3 ఏమైంది చూడండి. ఇక్కడ సెక్షన్ 3 వచ్చేసి మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. సో ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద 30 క్వశ్చన్స్. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంట? 30. క్యాండిడేట్ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ 25 క్వశ్చన్స్. సో 30లో ఏవైనా 25 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, 1 సెకండ్. సో ఈ 35 క్వశ్చన్స్ లో ఏవైనా 25 అటెంప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ అటెంప్టెడ్ మోర్ దెన్ 25 క్వశ్చన్స్, ఒకవేళ నాకు 30 వచ్చి నేను 30 చేశాను అనుకుంటాం. ఓకేనా, మీరు ఎన్ని అటెంప్ట్ చేసినా 25 కంటే ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ 26, 27, 28 అలా అటెంప్ట్ చేశారు. బట్ మీరు ఫస్ట్ ఏవైతే 25 అటెంప్ట్ చేస్తారో అవే క్యాలిక్యులేట్ అవుతాయి. ఓకేనా, సో నేను 25 చేసిన, నాకు ఇంకా టైం ఉంది, 26 చేసా. ఒకవేళ నేను థర్డ్ క్వశ్చన్ చేశాను, నాకు తప్పుగా వచ్చింది, మళ్ళీ నేను చేసే ఎక్స్ట్రా 26th క్వశ్చన్ చేశా. సో ఇది రైట్ చేసి ఆన్సర్ రైట్ వచ్చింది, కానీ ఇది క్యాలిక్యులేట్ అవ్వదు. రిమెంబర్ దిస్, ఇదే క్యాలిక్యులేట్ అవుతుంది. ఫస్ట్ చేసిన 25 క్వశ్చన్స్ మాత్రమే క్యాలిక్యులేట్ అవుతాయి. ఓకే, ఆన్సర్ ఆఫ్ ద 25 క్వశ్చన్స్ విల్ ఓన్లీ బి ఎవాల్యుయేటెడ్ అండ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఇఫ్ ఎనీ విల్ నాట్ బి ఎవాల్యుయేటెడ్. అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే మనము ఈ 25 కంటే ఎక్స్ట్రా ఏం రాసినా కూడా అది ఎవాల్యుయేట్ అవ్వదు. ఫస్ట్ 25 మాత్రమే మనకి క్యాలిక్యులేట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్ ద క్వశ్చన్ క్యారీ ద ఈక్వల్ మార్క్స్. ప్రతి క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ ఉంటాయంట? ఇక్కడ 25 into 2 అంటే 50 మార్క్స్. ఓకేనా, చూడండి ఫస్ట్ మనకి సెక్షన్ 1 లో ఈ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. కంపల్సరీ క్వశ్చన్ కంపల్సరీ, తర్వాత ఏబి. సెక్షన్ 2 లో కూడా సేమ్. సెక్షన్ 3 ఇందాక మనం చెప్పుకున్నాం కదా, డేటా ఇంటర్ప్రిటేషన్. సో క్వశ్చన్ నెంబర్ 11 నుంచి క్వశ్చన్ నెంబర్ 40 వరకు ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 30. సో 25 క్వశ్చన్స్ హ్యావ్ టు అటెంప్టెడ్ అవుట్ ఆఫ్ 30. అవుట్ ఆఫ్ 30లో మీరు ఏవైనా 25 చేయొచ్చు. అలా అని ఫస్ట్ 25 చేయాలా, 1, 2, 3, 4 అలా కాదు. ఇచ్చిన 30లో మీరు ఏవైనా చేయండి. బట్ మీరు చేసిన దానిలో ఫస్ట్ 25 మాత్రమే క్యాలిక్యులేట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ పేపర్ 6 తీసుకుంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇది చూడండి, ఇక్కడ మనకి 3 hours సేమ్ ఉంటుంది. అండ్ 3 సెక్షన్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ 5 మనకి ప్రతి సెక్షన్ లో అన్ని 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ కంపల్సరీ అండ్ 3, 4, 5 క్వశ్చన్స్ వచ్చేసి ఇంటర్నల్ చాయిస్. సేమ్ కంపల్సరీ పేపర్ సరే. సో కంపల్సరీ క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్, సేమ్ కంపల్సరీ క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్. ఓకేనా, సో ఇదివ్వండి. మరి లాస్ట్ ఇంకా చూడండి, ఇక్కడ మనకి ఇంగ్లీష్ వచ్చేసి క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి 10th క్లాస్ స్టాండర్డ్. ఏ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ ఉంటుందండి? 10th స్టాండర్డ్ ఓన్లీ. సో మన టైమింగ్స్ కూడా సేమ్ ఉంటాయి. మరి ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే, ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే రీడ్ ద ప్యాసేజ్, అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు. అండ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో. ఒక ప్యాసేజ్ ఇచ్చేసి ఆ ప్యాసేజ్ వచ్చేసి 150 నుంచి 200 words లో ఉంటుంది. సో దానిలో విల్ బి గివెన్ విత్ 5 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంటే ఒక ప్యాసేజ్ నుంచి ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 into 2 10 మార్క్స్. సెకండ్ క్వశ్చన్ లో వచ్చేసి మేక్ ఏ ప్రిసైజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ రెడ్యూసింగ్ లెంత్. దాని యొక్క అంటే రెడ్యూసింగ్ ఇట్స్ లెంత్ టు 1/3. ఒక ప్యాసేజ్ ఇచ్చేసి దాని యొక్క లెంత్ రెడ్యూస్ చేయమంటాడు. ఓకేనా, అంటే ఇప్పుడు మనకి చూడండి 150 నుంచి 200 words ఇస్తాడు. దాన్ని లెంత్ ఏం చేయమంటున్నా? రెడ్యూస్ చేయమంటున్నాడు. ఓకేనా, అంటే దాన్ని కుదించి రాయాలంటారు కదా, తగ్గించి. తర్వాత సజెస్ట్ ఏ సూటబుల్ టైటిల్, అంటే దాన్ని తగ్గించి రాసి దానికి ఒక సూటబుల్ టైటిల్ అనేది పెట్టాలి. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్పాండ్ ద ఐడియా ఆఫ్ ద ఫాలోయింగ్ అని అన్నాడు. అంటే ఇక్కడ చూడండి 1 out of 3 టు బి ఆన్సర్డ్. ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒకదాన్ని అటెంప్ట్ చేయాలి. తర్వాత రైట్ ఏ లెటర్ రాయాలంటున్నారు. ఎవరికైనా ఇవ్వచ్చు, ఇక్కడ ఎవరికైనా లెటర్ రాయమని ఇస్తాడు, 10 మార్క్స్. తర్వాత రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్సెస్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇస్తాడు, వాటిని కరెక్ట్ సీక్వెన్సెస్ లో పెట్టమంటారు. ఓకేనా, 5 సెంటెన్సెస్ అనేది ఇస్తారు. ఆ 5 లో వాటిని సీక్వెన్స్ గా పెట్టమంటారు. ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఇలా వస్తుంది కదా, అలా. నెక్స్ట్ కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి వాటిని కరెక్ట్ చేయమంటారు. 10 సెంటెన్సెస్ ఇస్తారు, 10 మార్క్స్. తర్వాత యూజ్ ద ఫాలోయింగ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఓకేనా, సెంటెన్సెస్ లో ఈడియమ్స్ ఇస్తారు అండ్ ఈడియమ్స్ ఆఫ్ యువర్ ఓన్, మనము ఇక్కడ ఓన్ గా రాయమని
అంటున్నారు. సో 10. తర్వాత గివ్ ద సినానమస్ అంటే ఇక్కడ చూడండి, సినానమస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఒక 5 వర్డ్స్ ఇచ్చి వాటికి సినానమస్ రాయమంటారు. నెక్స్ట్ గివ్ ద అటానమస్ అండ్ ఇక్కడ కూడా మనకి 5 వర్డ్స్ ఇస్తారు, రాయమంటారు. నెక్స్ట్ కరెక్ట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చేసి వాటి స్పెల్లింగ్స్ ని కరెక్ట్ చేయమంటారు. ఓకేనా, అంటే స్పెల్లింగ్స్ లో రాంగ్ అలా ఇవ్వడం ఇచ్చి వాటిని రైట్ చేయమంటారు. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నారు, ఇక్కడ ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ద వర్డ్స్, కొన్ని వర్డ్స్ ఇచ్చేసి వాటి పేర్స్ ఏం చేయమంటున్నాడు, యూజింగ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్ లో యూజ్ చేయమన్నారు. 10 పేర్స్ ఆఫ్ ద వర్డ్స్ అనేది ఇక్కడ ఇస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద సూటబుల్. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నారు, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, మన టెన్సెస్ ఉంటాయి కదా మన చిన్నప్పుడు చదువుకునే, సో అవి ఇస్తారంట. 10 సెంటెన్సెస్ ఇస్తారు. ఓకేనా, నెక్స్ట్ రీవ్ రైట్ యాజ్ ఏ డైరెక్టెడ్, అంటే ఇక్కడ 10 సెంటెన్సెస్ ఇచ్చేసి వాటిని రీరైట్ చేయమంటున్నారు. 5 సెంటెన్సెస్ విల్ బి ఆన్ వాయిస్ అండ్ 5 సెంటెన్సెస్ విల్ బి ఆన్ రిపోర్టెడ్ స్పీచ్, అంటే వాయిస్ ఇచ్చినప్పుడు మనం ఎలా రాస్తాము, రిపోర్టెడ్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఎలా రాస్తాం అనేది రాయమన్నాడు. 14th క్వశ్చన్ అప్రాప్రియేట్ గివ్ అన్ అప్రాప్రియేట్ 1 word సబ్స్టిట్యూట్స్ ఇస్తారంట. సో 1 word సబ్స్టిట్యూట్స్ చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. తర్వాత ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది, సో చూసుకోండి. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి ప్యాటర్న్ అండి. అండ్ మీరు డైలీ మంచిగా ప్రాక్టీస్